ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే రికవరీ రేటు పెరుగుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. దాదాపు 90.99% మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 7.51% మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.50% తగ్గిందని బులెటిన్లో పేర్కొంది. నిన్న 10,75,760 నమూనాలను పరీక్షించగా 49,881 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,40,203 గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 517 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,20,527కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 56,480 మంది డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు 73,15,989 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 6,03,687 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు స్వల్పంగా మెరుగుపడి 91.8% చేరింది. కోవిడ్ నుంచి నిన్న మరో 1,436 మంది కోలుకున్నారు. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,16,353 గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,504 మందికి కోవిడ్ నిర్ధారణ కావడంతో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,35,656కి చేరింది. ప్రస్తుతం రాష్టంలో 17,979 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 14,938 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా నిన్న మరో 5 మరణించడంతో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 1,324 గా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 288 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 118 మందికి, రంగారెడ్డి జిల్లాలో 115 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. నల్గొండ జిల్లాలో 93, ఖమ్మం 84, భద్రాద్రి కొత్తగూడెం 83 కేసులు కొత్తగా నమోదయ్యాయి. సిద్దిపేటలో 73, కరీంనగర్ 66, రాజన్న సిరిసిల్ల జిల్లా 45, వరంగల్ అర్బన్ 44, సూర్యాపేట జిల్లా 41, నిజామాబాద్ జిల్లా 39, జగిత్యాల జిల్లాలో 36 కోవిడ్ కేసులు తాజాగా నమోదయ్యాయి. రాష్టంలో కరోనా రెండోసారి విరుచుకుపడే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. చలికాలం ప్రారంభం కావడంతో ఫ్లూ వైరస్ పంజా విసురుతుందని అంచనా వేస్తోంది. అలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు వైద్య సిబ్బందికి సూచించారు. ప్రజలను చైతన్యపరచడంతో పాటు మహిళా సంఘాలను భాగస్వాములను చేసి జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తక్కువగా ఉన్నా చలికాలంతో పాటు దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలున్న నేపథ్యంలో రాబోయే 3 నెలలు కీలకమని, అంతా అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ఆదివారాలు, పండుగ రోజులు, ఇతర సెలవు రోజుల్లో కూడా పరీక్షలు భారీగానే జరపాలని ఆదేశించారు. తెలంగాణ పోలీసులకు ప్రతిష్టాత్మక స్కోచ్ బంగారు పతకం లభించింది. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో పోలీసుల విధులకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డుకు పలు రాష్టాలు పోటీపడినా తెలంగాణ పోలీస్ శాఖకే బంగారు పతకం లభించింది. డీజీపీ మహేందర్ రెడ్డి వర్చువల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ అవార్డును అందుకున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నవంబర్ 30 వరకు నిషేధం కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. కానీ కొన్ని ఎంపిక చేసిన రూట్లలో విమాన సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కార్గో సేవలకు అంతరాయం ఉండదని పేర్కొంది. కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ మిషన్ లో భాగంగా కొన్ని ఎంపిక చేసిన దేశాలకు జులై నుంచి ప్రత్యేక విమాన సేవలు ప్రారంభమయ్యాయి. భారత్ ఎయిర్ బబుల్ కార్యక్రమంలో భాగంగా 18 దేశాలతో విమాన ప్రయాణ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం ద్వారా భారత్ కు ఆయా దేశాలకు మధ్య విమాన సేవలు ఉంటాయి. అమెరికా, యూకే, యుఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ఇందులో ఉన్నాయి. గత నెలలో విడుదల చేసిన అన్లాక్ 5 మార్గదర్శకాలను కేంద్రం మరో నెలపాటు పొడిగించింది. అక్టోబర్ నెలకు ప్రకటించిన నిబంధనలే నవంబర్ నెలాఖరు వరకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోం శాఖ హెచ్చరించింది. కంటైన్మెంట్ జోన్లలో అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్ల బయట దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పించిన కేంద్రం అంతర్జాతీయ ప్రయాణాలు, ఈత కొలనులు, వ్యాపార సమావేశాలు, వ్యాపార సంబంధిత ఎగ్జిబిషన్లు, 50% సిట్టింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూ సెప్టెంబర్ 30న అన్లాక్ 5 మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.